హే గైస్, ఇప్పుడే వార్ 2 4 AM షో అయితే చూసొస్తున్నా. సో మూవీకి నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో అయితే పోయినా. రీసెంట్ గా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయిన ఫిలిమ్స్ అంతగా వర్కౌట్ కాలే నాకు. సో మూవీ అయితే బాగుంది గైస్, పర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఏ వాచబుల్ ఫిలిం అండ్ ఇట్స్ ఏ పక్కా బాలీవుడ్ ఫిలిం, టాలీవుడ్ ఫిలిం అయితే కాదు. ఇది మైండ్ లో పెట్టుకొని పోండి. అండ్ పాజిటివ్స్ విషయంకి వచ్చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారి ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అనొచ్చు ఫిలిం కి. అండ్ ఫిలిం లో కొన్ని ట్విస్ట్ సీన్స్ ఉంటాయి గైస్, 2-3 ఉంటాయి. అవి చాలా బాగుంది, కనెక్ట్ అవుతారు అందరూ. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ, CGI వర్క్ మొత్తం బాగుంది. నెగటివ్స్ విషయంకి వచ్చేస్తే ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ సీన్ నాకు నచ్చలే. కొంచెం లాజిక్ లెస్ గా, గ్రావిటీ లెస్ గా ఉంటది. మ్యాక్స్ అందరికి అలానే అనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగలేదు ఫిలిం లో, మ్యూజిక్ వర్క్ కూడా బాగలేదు. అండ్ ఇంకా తెలుగు డబ్బుడ్ వర్షన్ చూడకండి. పాసిబుల్లీ మీకు హిందీ అర్థమైతే హిందీ వర్షన్ పోండి, తెలుగు డబ్బుడ్ వర్షన్ అస్సలు చూడకండి. డబ్బింగ్ వర్క్ బాగలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మూవీలో ఎవరిది సింక్ కాదు గైస్. మెయిన్లీ కియారా అద్వానీ గారి డబ్బింగ్ వాయిస్ బాగలేదు. సో అంతగా లేదు. కియారా అద్వానీ గారి రోల్ జస్ట్ ఒక 15 to 20 minutes కనిపిస్తారు అంతే. అండ్ మూవీలో ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో మూవీలో క్లైమాక్స్, ఇంటర్వెల్, ఒక సాంగ్, ఇవి హైలైట్ అనొచ్చు. సో మూవీ పక్కా వాచబుల్ ఫిలిం, థియేటర్ లో మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఫిలిం కి నేను అవుట్ ఆఫ్ 5 2.75 రేటింగ్ అయితే ఇస్తా. సో మీరు కూడా చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.